చాలా ఇది ఒకసారి వద్దంటున్నాను మరి అడుగుతున్నా ఫస్ట్ చార్జీలు తీసేసి ఫస్ట్ ఏంద్రా అప్పి వెళ్ళేసేద్దాం నేను సత్య అది సపరేట్ చేసి ఇంకా గరం చేసినాక ఒక దరవేనా టేస్ట్ మారుతాయి మళ్ళీ నైట్ తినక ఏంటంటే ఇక కర్రీలు ఉంటే గరం వేసి పెడతాయి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఖరాబ్ అవుతుంది ఇక అన్నం గిట్ల ఒక దాంట్లో కూర్చేసి నైట్ బోలన్నీ ఊసి అలా పెట్టాం సింకులా నేనైతే ఇప్పుడు కొంచెం మళ్ళీ రైస్ కూడా తిన్నా వీడియో ఆఫ్ చేసిన కదా అప్పుడు ఏంటంటే అది తాగినాక మా చిన్న అన్నం తినబెట్టినా వాడికి కొంచెం మిషి పెట్టాడు అలా ఒక 5-6 ఏంటి సొరకాయ ముక్కలు ఇంత అన్నానికి ఒక 5-6 సొరకాయల ముక్కలు వేసుకుని తిన్నా నేను ఇక కొంచెం అప్పుడు జర్ర సర్దం కలిగింది నాకైతే బాగా అయితే తినలేదు ఓన్లీ అది తాగి అవి తిన్నాడు గ్యారలే నేనేమో గ్యారలు ఒక 2 తిని అది తిన్నా ఇది చారు మంచిగా ఉంది టేస్ట్ పులుపు మళ్ళీ దీనికి ముక్కలకు పడుతుంది అని చెప్పి చారం తీసి దీని సపరేట్ మార్గ పెడుతున్నా ఇక మా ఇంట్లో ఏంటంటే తిన్నాక ఈ ప్రాసెస్ ఉంటుంది చూపిద్దామని చెప్పి మళ్ళీ కెమెరా ఆన్ చేసాను అనమాట ఇక అంతే టేబుల్ కాడ తింటాం ఈ మధ్యలో ఆ టేబుల్ పెట్టినప్పటి నుంచి టేబుల్ కాడ తింటున్నాం ఇక టేబుల్ మీద అంతా ఊడ్చేస్తా నైట్ తర్వాత దీన్ని ఏమైనా పడుతుంది కదా నీళ్ళు చల్లి క్లీన్ చేసి పెడతా ఈ పొద్దున ఒక బోల్ తోముడు ఇల్లు నొక్కుడు అని ఉంటుంది ఈ టేబుల్ వల్ల అయితే మమ్మీ తొలహంగా పెట్టరా అరే మ్యూట్ పెట్టరా ఈ టేబుల్ వల్ల ఏంటంటే మాకు ఫ్రిడ్జ్ ఉంటే ఎట్లా ఉపయోగపడుతుందో అట్లా ఉపయోగపడుతుంది ఎందుకంటే దీన్ని ఈడ పెట్టిన వల్ల కర్రీస్ ఏం ఖరాబ్ అవుతలేదు అన్నం గిట్ల కూడా ఏం ఖరాబ్ అవుతలేదు అంతకుముందు ఆడైతే ఎండాకాలం ఉన్నప్పుడు లోపల పెట్టారు కదా నైట్ లోపు ఆ కూర పొద్దున ఉండింది సరే ఎప్పుడైనా ఒకసారి నైట్ లోపు కూడా ఖరాబ్ అవ్వవు ఎప్పుడైనా పప్పు గిట్ల పడితే ఇక్కడ ఉండగానే కొంచెం వాడిని తెచ్చి పెడుతున్నా ఈ ఫ్యాన్ గాలకు మంచిగా ఉంటుంది రేపు నెక్స్ట్ డే కూడా ఉంటుంది ఇట్లా నైట్ గరం పెడితే అట్లా అప్పుడైతే అట్లా ఉండకపోవు అయితే ఆడ బట్ట జుట్టు పెట్టుతారు నీళ్ళు తొందరగా చల్లగా అయ్యేది కాదు ఇప్పుడు కూలర్ గాలికి మంచి చల్లగాకి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అవుతుంది నిన్న నుంచి ఇలా బాగా చేసిన పని నేను చేయలేదానికి ఇంకా నైట్ ఇట్లా తోడు ఇట్లా వేసుకున్నా అంటే రేపటి కోసం అని చెప్పి తోడు వేసుకుంటే పాలే ఇది రేపటి పెరుగు ఇలా అంతా పెరుగు వస్తుంది కదా లాస్ట్ కొంచెం ఉంది అయినా సరే అవుతుంది పాలు ఎక్స్ట్రా పాలు మూతలు పెడితే ఇట్లా వేడికి అంత గలీజ్ అవుతుంది ఇక బట్ట కప్పు పెడుతున్నాం రేపటి రాత్రి ఇదంతా కూర్చేస్తా క్లీన్ చేసేస్తా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసినాం ఈ రోజు కూడా నైట్ లాగా అనమాట దీనికోసం నేను వారం 10 రోజుల నుంచి తలనొప్పి భరిస్తా ఉన్నాను అనమాట సంక్రాంతి కాదు కానీ ఇంచుమించు ఒక 10 రోజుల నుంచి అయితే నా తలకాయ తింటుంది నన్ను పని చేసుకొని ఇస్తలేదు ఇక మాపు ఇక రేపు అనుకుంటా వచ్చిన అదేంటిదంటే నూడిల్స్ తెచ్చిన బాబా నేను ఎందుకో విమాట్లకు పోతే నూడిల్స్ ప్యాక్ అనిపిస్తే ఎప్పుడైనా వేసుకోవచ్చు అని తెచ్చిన అది తెచ్చినప్పటి నుంచి మొదలు పెట్టుకుంది నూడిల్స్ అని కలిగింది ఈ రోజు కుదిరింది ఈ రోజు కూడా ఏది అనుకున్నా చీకటి అయింది కానీ బాబు ఊరిపోయింది సడన్లీ ఊరికి పోవాల్సి వచ్చింది ఊరికి పోయిండు అనుకున్నా కానీ యాపి నాకే బోర్ కొడుతుందని చెప్పి ఈ రోజు అయితే వేస్తున్నా నూడిల్స్ ఆల్రెడీ ఉడకబెట్టేసిన నేను ఉడకబెట్టి విడబెట్టేసిన క్యాబేజీ తెచ్చిన కట్ చేసినవి ముక్కలు ఉప్పులిలో నానబెట్టిన క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర 4 గుడ్లు ఈ గుడ్లు అయితే మేము అంగన్వాడీలో తెచ్చినాయి మేము కొనుక్కుంటున్నాం అసలు గుడ్లు ఆడతలేము ఎప్పుడైనా అంగన్వాడీలో వస్తే ఆడుతున్నాం తప్ప గుడ్లు చికెన్ బంద్ చేసాము ఏమో ఇప్పుడు నెక్స్ట్ చికెన్ చేసుకుని బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాం బాగా తెస్తే మొత్తానికి అన్నం వండేసిన ఇక ఈయనే ఉంటుంది పండుకోదట ఇప్పుడు చిన్న అన్నం కూడా తినట్లేదు పై మా మనసు ఆటనిస్తారని చెప్పి ఇక ఫస్ట్ మీకు వేసేస్తున్నాం అంటే ఇక అన్ని టక్ వేసేస్తే ఇక అన్ని కోసి పెట్టిన కాబట్టి తొందరనే అయిపోతుంది ఈ ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు క్యాబేజీ వేసుకొని మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకోవాలి ఇది మొత్తం హై ఫ్లేమ్లో వేస్తాను నేనైతే ఇంకోటి మూత అయితే పెట్టను మూత పెడితే ఏంటంటే పచ్చి వాసన అనేది పోదు ఆ క్యాబేజీది మెయిన్ క్యాబేజీ స్మెల్ పోవాలి లేదంటే తినబుద్ధి కాదు నాకైతే ఇక అన్నం అయితే ఉంది కాబట్టి మా చిన్నోనికి అయితే తినిపిస్తా ఇటు ఈ పని అటు ఆ పని ఎందుకంటే మా చిన్నోనికి ఒకటే అంటే మా మొత్తం తినబెట్టుకుంటూ కూర్చున్నాకో గంట బాబా అయితే తినబెట్టడానికి కాబట్టి ఇటు తినబెట్టుకుంటా ఇటు వంట చేస్తా అని చెప్పి
పని అంటే అన్నం అయితే వేసిన మనకి నేను ఇప్పుడే కదా ప్రతిసారి అట్లా చేస్తా. ఎప్పుడన్నా ఖాళీ ఉన్నా అనిపిస్తేనే మనకి సపరేట్ తినిపిస్తా, లేదంటే 2 పనులు చేస్తాను అనమాట. నేను ఆడ మా చిన్నోని తినిపిస్తాను అని చెప్పి బావ అయితే వీటిని కలుపుతా ఉండు, మాడిపోతేమో చూడు అడుండని చెప్తే ఇక వంటకాడ ఉండమంటే మాత్రము గంటే ఆపకుండా తింపుతా ఉంటాడు. కెమెరాలో కనిపిస్తాడు అని చెప్పి వంగి మరి దాన్ని కలుపుతా ఉండు. కొంచెం హైట్ ఎక్కువ ఉంటాడు, నేనైతే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి నాకు తగ్గట్టు పెట్టిండు. స్టాండ్ పెట్టాము, వీడియో తీయడానికి కొంచెం వీలు లేకుండే, బావ అప్పుడే బయటకు వచ్చింది కాబట్టి కొంచెం అలసిపోయినట్టు అని చెప్పి స్టాండ్ అయితే పెట్టినాము. ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి. ఫ్రై అయినాక దాంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు కూడా వేసినాం, మీకు అసలు వీడియోలో చూపించలేదు నేను. కొంచెం కొత్తిమీర కూడా వేసిన అలా. తర్వాత ఎగ్స్ అయితే ఒక 4 గొట్టు పోసుకొని కొంచెం కారం ఉప్పు వేసుకొని మంచిగా బీట్ చేసుకుంటున్నా, అంత ఉండలు ఉండకుండా. ఇక మా శ్రద్ధ అయితే నాకు కొంగొట్టుకొని ఇన్నే ఉంటుంది, అసలు నా దగ్గరికి వెళ్ళి కూడా జరుగుతలేడు. ఈ మా చిన్నోడు అయితే అక్కడ ఇంకోసారి టీవీ చూస్తూ ఉండు. నాకైతే నూడిల్స్ అంటే మస్తు ఇష్టము. ఇవన్నీ ఫ్రై అయినాయి చూడండి, అప్పటికిప్పటికి మొత్తం కొంచెం మాడు అనిపించినాయి. అంత ఫ్రై అంత వరకు ఉంచుకొని అవి అంతా సైడ్లోకి అన్నా, ఎందుకంటే ఎగ్ అంటే డైరెక్ట్ పోస్తే దానికే కలిసిపోతుంది, ఎగ్గు తినట్టున్నా అని చెప్పి దాన్ని మొత్తం సైడ్కి అని ఏంటిది మధ్యలో పోసినాక మళ్ళీ మా చిన్నోని గిరి పెడుతున్నా. చెప్తున్నా ఒక బుక్క వానికి కొంచెం పనాడ, ఒక బుక్క వానికి కొంచెం పనాడ. ఇక మా చిన్న కోసం అయితే వీరు పెట్టిన, వీర్ ద రోబో బాయ్ అంటారు కదా అది. ఇక మళ్ళీ 2 బుక్కలు పెట్టేసరికి కొంచెం మగ్గింది. ఇదైతే మధ్యలో కలుపుతున్నా, సైడ్లకు పోలేకుండా, ఎందుకంటే కొంచెం గట్టి పడేంత వరకు. నాకు నూడిల్స్ మస్తు ఇష్టం అని చెప్పిన కదా, కానీ ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం. అప్పుడైతే జర చేసాను, అప్పుడప్పుడు బాగా తినేవాడు. ఇప్పుడైతే మొత్తానికే బంద్ చేసినాము. మన ఫుడ్ ఛాలెంజ్లో కూడా చాలా సార్లు అడిగారు, అక్క నూడిల్స్ ఛాలెంజ్ చేయండి, నూడిల్స్ ఛాలెంజ్ చేయంటే ఒక్కసారి అడగంగా కొన్ని నూడిల్స్తో చేసినాము. ఎందుకంటే బావకి ఇష్టం ఉండదు, బయట తెచ్చుకున్న ఇష్టం ఉండదు, ఇంత ప్రిపేర్ చేసినా ఇష్టం ఉండదు. ఇంకా వేరే అయితేనేమో బయట తెచ్చిన ఇష్టపడాడు, మిర్చిలా బజ్జీలా లేదంటే వేరే ఐటమ్స్ ఏదైనా ఇంట్లో చేస్తే తింటాడు అనుకో, బయట అయితే అసలు తినడు. ఇవి ఇంట్లో చేసినా తినడు, అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇవి. అంటే మొత్తానికి ఇష్టం లేకుండా ఉండేటి ఇది ఒకటేనా, ఇంకేమన్నా? ఇది ఒకటే కదా మెయిన్ నూడిల్స్ అంటే ఇష్టం, ఎందుకంటే అవి మైదా పిండితో రెడీ చేస్తారని చెప్పి అట్లా అనమాట. ఇక మంచి గుడ్ కూడా ఫ్రై అయినాక ఏంటంటే నూడిల్స్ కూడా ఉడకబెట్టుకొని కొంచెం పక్కా పెట్టుకోవాలి. వేడి వేడి ఉన్నప్పుడు వేసాం అనుకో సరి అంత ఆ వేడికి ఈ వేడికి సరి ఉడకాయి. కొంచెం చల్లగా అయినాక నేను వేస్తా, చల్ల వాటర్లు వేస్తా ఎట్లయినా, అది చల్లగా అయిపోయినాయి. తర్వాత కొంచెం కారము ఉప్పు మసాలా లేదు, సాసులు ఏమి వేయట్లేదు కాబట్టి ఏంటంటే పావు బాజీలకు తెచ్చిన మసాలా ఉండే కొంచెం వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది అని చెప్పి బావకి తెలియకుండా అయితే వేసిన. బావ అయితే అప్పుడు లేడు, మసాలా వేస్తే అసలు ఇష్టపడు అని చెప్పి నేనైతే బావ లేనప్పుడు మెల్లగా చూసి వేసిన అనమాట. ఇక మళ్ళీ ఇది కూడా ఐ ఫ్లేమ్ ఒక ఎగ్గును ఉడికించుకున్నంత వరకు సిమ్లో పెట్టుకున్నా, మిగతా ఎంత ఐ ఫ్లేమ్లో వేస్తాను నేనైతే. మ్యాక్సిమం అట్లా చేస్తేనే టేస్ట్ మంచిగా ఉంటుంది అంటారు. ఈ కడాయి కూడా మరి దొడ్డు ఉంటుంది, కొంచెం బ్లాక్ కడాయి తెచ్చుకోవాలి, దాంట్లో టేస్ట్ కొంచెం మంచిగా ఉంటాయి అంటారు చూడాలి ఫ్రై ఇట్లా. అదొకటి కొనుక్కోవాలనుకుంటున్నాం, బ్లాక్ కడాయి ఉంటుంది చూడ, దాని స్టీల్ ఏమంటారు, ఇంకా స్టీల్ అంటారా? ఇదైతే అల్యూమినియంది కడాయి, ఇప్పుడు నేను చేసేది స్టీల్ కడాయి, అంటే స్టీల్ నల్లది ఉంటుంది. ఐరన్దా బ్లాక్ ఉంటుంది చూడు, అదొకటి తెచ్చుకోవాలి. ఇటు నేను ఇక్కడ వంట చేస్తూ ఉంటే బావ అయితే బయటకు వచ్చిన అని చెప్పిన కదా, ఇక కాళ్ళు గుంజుతా ఉన్నాయట, కన్నం దొక్కుమంటా ఉంటాడు. బావ ఈ రోజు అని కాదు, కాళ్ళు బగ్గ గుస్తాయని రోజు శ్రద్ధను ఒక 10 నిమిషాలన్నా తొక్కిపించుకుంటాడు కాళ్ళు గుస్తున్నాయి అని చెప్పి. అప్పలోపు నాది ఇది ఏంటిది మొత్తం రెడీ అయింది. లాస్ట్ కూడా కొత్తిమీర వేసుకొని ఇక పక్కన పెట్టేసుకున్నా. చూడడానికి అయితే సేమ్ మన బయట తెచ్చుకున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తెచ్చుకున్న వాటి లెక్కలు ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అట్లా ఉంటుంది. కొంచెం సాసులు వేస్తే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది, కానీ సాసులు ఏమీ లేదు. ఇక అన్నం వండినా పొద్దున జరంత అన్నం ఉంటే దాని మీద వేసేసిన వేడైతే అని చెప్పి. నేను వంట స్టార్ట్ చేసినప్పుడు కొంచెం తొక్కిపించుకుంటుండు కాళ్ళు, ఇంకా ఉడవలేదు. మా చిన్న అన్నం కూడా గడుకో బుక్క పెడితే వాంది కూడా ఉడవలేదు. ఇది ఇట్లా మా ఇంట్లో నైట్ పూట ఇది మొత్తం ఇట్లే ఉంటుంది అనమాట. కానీ వేడి మస్తు వస్తుంది. నైట్ అన్నా కొంచెం చల్ల ఉంటుంది, అంటే ఈ మధ్యలో మొన్నడాకనేది అది అసలు ఎండాకాలం లెక్క లేదు, వర్షాకాలం లెక్క ఉందని మేము అనుకున్నాము. కానీ వారం రోజుల నుంచి అయితే మస్తు ఎండగొడుతుంది, నైట్లో కూడా మస్తు దగదగా అంటుంది. అంతకుముందు కూలర్ వేసుకునేటోళ్ళం కాదు నైట్లో, ఓన్లీ డేలో వేసుకుంటున్నాము. ఇప్పుడైతే నైట్లో కూడా కూలర్ వేసుకుంటున్నాము. కానీ మా చిన్నోని పడట్లేదు, ముక్కులకెళ్ళి రక్తం వస్తుంది, చల్ల గాలి పోయి. మొన్న వచ్చింది బాబా, మళ్ళీ ఈ రోజు కూడా వచ్చింది మనకి ముక్కులకెళ్ళి రక్తం. సాయంత్రం చిన్నోనికి ఇప్పుడు పొద్దున కొంచెం వచ్చింది, ఆ గాలి చల్ల గాలి పోయి ముక్కులకెళ్ళి రక్తం వస్తుంది. చూడాలి మరి ఇంకోసారి ఇట్లా వస్తే కొంచెం డాక్టర్ దగ్గరికైనా తీసుకోవాలనుకుంటున్నాం. అయితే ముక్కులకెళ్ళి రక్తం వచ్చింది కదా అక్క, మరి డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకోవాలంటే మాకు ఇంతకుముందు కొంచెం ఎక్స్పెన్స్ అయింది, నేను చెప్తా వీడియో లాస్ట్లో.
ఎట్లున్నాయి చెప్పు. మంచిది ఏంద్రా అని వీడియో ఇస్తున్నానే మమ్మల్ని ఏడురా ఏం కావాలి ఏం కావాలి ఎట్లుందేమో టేస్ట్ అది కారం ఉన్నది వేడి వేడి ఉన్నప్పుడు ఏది 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 అట్లా చెప్పు స్పైస్ ఎక్కువ బాగా కుదిరింది సరిగ్గా అన్నీ వేసిన కాబట్టి క్యారెట్ ఇవి క్యాలీఫ్లవర్కు నేను క్యాబేజీ వస్తుంది ఫ్లవర్ ఇటు వేసిన ఎక్కువ వేయను క్యాబేజీ ఎక్కువ వేయ ఈసారి వేసిన ఏంది అది వేస్తారు కదా ఏడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అని వేసిన ఓన్లీ సాస్ మాత్రం తక్కువ నీళ్ళు అన్నీ వేసిన అంటే సాస్ లేదు అందుకే వేయలేదు మా మమ్మీ. నువ్వు ఇందులో నుంచి చూస్తా ఉన్నావు నీళ్ళు ఎట్లా అనిపిస్తుందా నాకు మంచిగా తినరా చేత్తో తినకు శంసితో తిను ఇక బావ కూడా ప్లేట్ తెచ్చుకుండు వాడు ఉన్నా కానీ అది తీసుకోలేదు వేరే ప్లేట్ తెచ్చుకోండు బావ అయితే ఈ మధ్యలో కొంచెం నేను లావు కూడా అయినా మొన్న వీడియో కింద కూడా అక్క నువ్వు ఈ మధ్యలో లావు అవుతున్నావు మళ్ళీ కొంచెం సన్నగా అని అన్నారు ఏమో నైట్ కొంచెం ఫుడ్ తక్కువ వేద్దామంటే అసలే కొంచెం తింటున్నా కానీ మళ్ళీ తర్వాత ఆకలి మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటా ఉంటున్నా. ఏమైందే అంటే నీకోసం నేను తిన్నాను నీకు నేను నాకు విందా నేను పెండ తిన్నట్టు మరిగా ఒక వాటి చూసిరు కదా బావ నన్ను ఇట్లా బెదిరిస్తున్నాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు ఏమన్నా నాకు ఇట్లా చేసుకుని తిను అని బతాడు అనుకో నువ్వు ఇట్లా చేస్తే నేను అన్నం కూడా తిను అని చెప్తాడు. నేను చెప్పిన కదా ఆల్రెడీ బాగా నచ్చాయి అని చెప్పి అప్పుడప్పుడు కొన్ని అన్నది తింటాడు ఈరోజు కొన్ని కూడా తిన్నాడు బాగా తింటాడు నేను చాలా చేసిన అంటే మంచి కొంచెం స్టడీ చేసిన లాస్ట్కి ఎంత బతాడిన అసలు తినలేదు ఏమంటే ఏమైంది తినన్నా వద్దా నువ్వు ఎవరు నేను గడ్డి తినన్నా అని అంటాడు ఎప్పుడు అట్లా అంటాడు ఆ మైదాపిండి తినమంటే అసలు మైదాపిండితో చేసి అసలు ఇష్టపడడు ఎప్పుడన్నా ఒకసారి ఏంటిది ఇక తప్పిదా దాంతో చేయాల్సి వచ్చి మాత్రమే తింటాడు లేదంటే లేనే లేదు కాబట్టి మేమే ఎగ్ నూడిల్స్ తింటాం అని చెప్పి టమాటా తొక్కు ఉల్లిగడ్డ నువ్వు కోసుకున్నావు నువ్వు అన్న నుంచి నాకు వేసినావు వీటితోనే తింటున్నా ఇట్లా బాగా అయితే తింటుండు అన్ని వేసుకొని తొక్కులతో తింటా ఉండు ఎందుకంటే కర్రీ వేయలేదు పొద్దున అంత ముందు రోజు తినేది కర్రీ ఉండే అప్పుడు వేసుకొని తిన్నాము అట్లే మళ్ళీ కొంచెం పని ఉండే బ్యాంకు పోయినాము వచ్చరికి 2 అయింది ఇక చాయ్ పెట్టుకుని అయినాము మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే పని పడ్డది బావ అక్కడికి వెళ్ళు నేను కర్రీ ఏమి ఉండలేదు కాబట్టి నైట్ ఇట్టే నూడిల్స్ చేస్తా అని చెప్పి ఏం కర్రీ ఉండలేదు తింటాడు కావచ్చు అని చెప్తే కానీ తినలేదు ఇక పచ్చళ్ళు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇష్టమైన పచ్చళ్ళు ఏంటిది నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అది చేసిన పొంచాలి ఏ కూర ఉండు ఏ చెయ్యి ఖచ్చితంగా ఆ కూరతో మిక్స్ చేసుకొని తింటాడు ఒక మటన్ చికెన్ తెచ్చినప్పుడు తప్ప ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా సరే పప్పు చారులకు తినడు అంత మిర్చి ఏ కర్రీ ఉన్నా దాంట్లో కొంచెం కలుపుకొని తింటా ఉండు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మా వీడియో చూసారు కదా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక ఫ్రెండ్స్ బాయ్ అందరు గుడ్ నైట్.